Welcome to our channel. This is 2018 పేపర్ ఏపీ టెట్ జూన్ 10వ తారీఖున జరిగిన పేపర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు సెక్షన్ 1 కావాలనుకుంటే ప్రీవియస్ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. దిస్ ఈజ్ సెక్షన్ 2 ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ 5 రూపీస్ అండ్ 0.50 రూపీస్. 5 అంటే వీటి రెండింటి మధ్య రేషియో కనుక్కోమన్నాడు. 5 రూపాయలు 0.50 మధ్య రేషియో. 0.50 అన్న 0.5 అన్న ఒకటే, ఎందుకంటే పాయింట్ తర్వాత మనం జీరోస్ని కన్సిడర్ చేయం. 5:0.5. 5 ఒకట్ల 5, 0కి 0 పెట్టి 5 ఒకట్ల 5. సో 1:1/10. మనము 0.1ని 1/10గా రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఇది 10 అనేది పైకి వెళ్ళిపోతే 0 ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకుంటాం, కాబట్టి 0.1. దీన్ని 1/10గా రాసుకుంటాం. ఈస్ట్ అంటే మనకు బై అని అర్థం. 1/1/10 అన్నప్పుడు దీన్ని పైకి తీసుకపోతే 1/1 ఇంటూ 10/1 వస్తుంది. 10/1 దీని వాల్యూ ఏమవుతుంది? 10/1 అవుతుంది. 10/1 ఈజ్ ఈక్వల్స్ టు 10:1. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మల్టిప్లై 6/13 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16. 6/13ను 7/-7/16 యొక్క వృత్క్రమంచే గుణించగా. వృత్క్రమం అంటే దీన్ని రివర్స్ చేయాలి. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో 6/13 ఇంటూ న్యూమరేటర్ డినామినేటర్ అయితే 16 అవుతుంది. మైనస్కి మైనస్, ఇక్కడ 7. సో 16 4 16 6 96. 13 7 13 91. మైనస్కి మైనస్, 16 96. ఇక్కడ ఉంది -96/91. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ద రూట్ ఆఫ్ 17.64 ఈజ్ ఈక్వల్స్ టు 4.2. అయితే 0 పాయింట్ అండ్ ద రూట్ ఆఫ్ 0.001764 వాల్యూ ఎంత అన్నారు? 0.001764. ఇక్కడ ఉన్న పాయింట్ మనకు ఇక్కడికి రావాలి, ఎందుకంటే మనకు 4.2 వాల్యూ తెలుసు. ఇక్కడ ఎక్కడుంది పాయింట్? 17 తర్వాత ఉంది, అంటే 64కి ముందు. ఇక్కడికి రావాలంటే మధ్యలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి 4 డిజిట్స్ పోవాలంటే మనం దీన్ని 4 డిజిట్స్ 4 జీరోస్ ఉన్న సంఖ్యతో మల్టిప్లై చేయాలి. అది 10,000 అవుతుంది. కాబట్టి 0.001764 ఇంటూ 10,000తో మల్టిప్లై చేస్తాం మనం. అండ్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి డివైడ్ కూడా చేయాలి. మల్టిప్లై అండ్ డివైడ్ ఇలా చేసినప్పుడు వాల్యూ మారిపోతుంది. ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వస్తుంది, కాబట్టి దీని వాల్యూ 17.64 అవుతుంది. కింద ఈ రూట్ అనేది మొత్తం అన్నిటికీ ఉంటుంది. సో రూట్ 10000 10,000గా మారుతుంది. ఇక్కడ ఆల్రెడీ దీని వాల్యూ ఇచ్చారు, ఎంత? 4.2. ఇదేమవుతుంది? 10,000 అనేది 100 × 100. సో 100 స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా కింద 100 వస్తుంది. దీన్ని 4.2/100. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ 2 డిజిట్స్ కావాలి అన్నప్పుడు దీనికి ముందు, ఈ పాయింట్కి ముందు 2 డిజిట్స్కి పాయింట్ జరుగుతుంది, ఇక్కడికి మారుతుంది. కాబట్టి 0.042 సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, (4 to the power of 2x is equals to 256). అయితే x వాల్యూ ఎంత అన్నారు? ఇక్కడ 4 to the power of 2x ఉంది.
256ని మనం ఏమని రాసుకోవచ్చు, మనం 4 ఘాతంగా రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 4 ఉంది. మనం బేస్ని అంటే భూములను సమానం చేసినప్పుడే ఘాతాలను ఈక్వల్గా చేయవచ్చు. కాబట్టి ఇది కూడా 4 యొక్క ఘాతంగా రాసుకోవాలి. 4 ఇంటూ 4 16 అవుతుంది. 4 4 16, 16 4 64, 64 4ల 256 వస్తుంది. కాబట్టి 4 to the power of 4 అని రాసుకోవచ్చు 256ని. ఇక్కడ భూములు రెండు సమానం ఉన్నాయి కాబట్టి మనం ఈ రెండింటిని కూడా ఈక్వల్ చేయాలి. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 2x ఈజ్ ఈక్వల్స్ టు 4. దీంతో 2తో క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 4/2. 2 2 4 కాబట్టి x వాల్యూ 2 వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంట్రెస్ట్ ఆన్ 62,500 ఈజ్ ఫర్ 1.5 year at 8% per annum, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఇక్కడ ఇచ్చిన ఈ మనీకి వడ్డీ, చక్ర వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. అది 1.5 సంవత్సరానికి 8% వడ్డీ, చక్ర వడ్డీ చొప్పున 6 నెలలకు. కాబట్టి చక్రవడ్డీ ఫార్ములా మనకు అమౌంట్ ఫార్ములా తెలుసు. చక్రవడ్డీలో అమౌంట్కి ఏం చేస్తాం, p ఇంటూ 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. p అంటే తెలుసు, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 62,500. 1 ప్లస్ రేట్ ఎంత 8%. ఈ 8% అనేది సంవత్సరానికి, కానీ ఇక్కడ 6 నెలలకు ఒకసారి మారుతుంది కాబట్టి దీంట్లో హాఫ్ అయిపోతుంది. మొత్తం 12 నెలలు, 12లో సగం 6 నెలలు కాబట్టి వడ్డీలో కూడా మనం సగం చేసేయాలి. 4 అవుతుంది. 8లో సగం 4/100. ఇక్కడ n అంటే 1.5 years అని ఇచ్చారు, 1.5 సంవత్సరం. కానీ ఆ 1.5 సంవత్సరంలో ఎన్ని 6 నెలలు ఉంటాయి? ఇక్కడ 6 నెలలకు ఒకసారి మారింది కాబట్టి ఎన్ని 6 నెలలు ఉంటాయి చూడాలి. అంటే ఎన్నిసార్లు మారుతుంది, 3 times. ఒక సంవత్సరంలో 2 6 నెలలు ఉంటాయి, మళ్ళీ ఇంకొక హాఫ్ ఉంది కాబట్టి 3 times. 3 సార్లు 62,500 ఇంటూ ఇక్కడ 4 కొట్టేయచ్చు మనం. 4 2 8, 4 5 20. కాబట్టి 1 + 1/25 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అవుతుంది. దీన్ని 62,500 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఎల్సిఎం తీసినప్పుడు దీని వాల్యూ 25 + 1/25 అవుతుంది. సో హోల్ టు ది పవర్ ఆఫ్ 3. 62,500 26/25 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 కాబట్టి 62,500 26 టు ది పవర్ ఆఫ్ 3 అన్నప్పుడు 3 సార్లు రాసుకోవాలి. 26 × 26 × 26. ఈ 25ని కూడా అట్లే 25 × 25 × 25. మనకు 25 స్క్వేర్సే తెలుసు వాల్యూ 625. 25 స్క్వేర్ ఎంత 625. కాబట్టి ఇది క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 1 మిగులుతుంది. 100 మిగిలినప్పుడు 25 4లో 100. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూని మల్టిప్లై చేయాలి. 4 × 26 × 26 × 26. ఇది మొత్తం మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎంత వాల్యూ వస్తుంది, 70,304 వస్తుంది. దీంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ అమౌంట్ తీసేయాలి. ఇది అమౌంట్, టోటల్ అమౌంట్. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలంటే ఇందులో నుంచి మనం అమౌంట్ తీసేస్తే ఇంట్రెస్ట్ మాత్రం మిగులాలి. కాబట్టి ఇందులో మైనస్ చేసి 70,304 మైనస్ ఎంత ఇచ్చారు, ఇక్కడ కాంపౌండ్ అమౌంట్ ఎంత ఇచ్చారు, ప్రిన్సిపల్ అమౌంట్ 62,500. మనం మైనస్ చేసినప్పుడు 4 0 13లో 5 పోతే 8, ఇక్కడ 7 మిగులుతుంది, 9లో 2 పోతే. కాబట్టి 7,804. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ 4 digits నెంబర్స్ నోన్ యాజ్ క్యాప్లర్ కాన్స్టెంట్. కాప్రేకర్ కాన్స్టెంట్ అనేది ఏది అని అన్నారు. 6,171 అనేది కాప్రేకర్ కాన్స్టెంట్. 30 men
can finish a work in 17 days, to finish the same work in 10 days, the number of extra men required is. ఒక పనిని 30 మంది మనుషులు 17 రోజుల్లో పూర్తి చేశారు. అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయటకు కావాల్సిన అదనపు మనుషుల సంఖ్య. మనకు ఫార్ములా అయితే వర్క్కి మనుషులకు డేస్కి రిలేటెడ్గా ఫార్ములా m1d1/w1 ఈజ్ ఈక్వల్స్ టు m2d2/w2. ఎం అంటే మెన్, ఎంతమంది వర్క్ చేశారు. ఫస్ట్ 30 మంది. ఇక్కడ వర్క్ అనేది సేమ్ కాబట్టి ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, అసలు ఇవి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 30 మంది ఎన్ని రోజుల్లో? 17 రోజుల్లో పూర్తి చేశారు. దట్ ఈక్వల్స్ టు సెకండ్ ఎంతమంది ఇవ్వలే, మనం కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ అనుకోవాలి. డేస్ ఎన్ని డేస్? 10 డేస్లో పూర్తి చేయాలి. క్యాన్సిల్ చేస్తే మనకు 0 0 క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ నుంచి. అండ్ 17 ముళ్ళ 51. ఎక్స్ వాల్యూ ఎంత? 51. కాబట్టి 51 మంది పూర్తి చేయగలరు. ఆల్రెడీ మనకి ఇక్కడ 30 మంది ఉన్నారు. ఇక్కడ కావాల్సిన అదనపు మనుషులు అన్నారు, మొత్తం మనుషులు అడగలే, అదనపు మనుషులు అన్నారు. కాబట్టి ఈ 51లో నుంచి 30 తీసేయాలి. ఎక్కువ ఎంతమంది కావాలి ఇంకా ఎక్స్ట్రా అన్నారు. 1 5లో 3 పోతే 2 21. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. తుషార్ బ్రౌట్ 1 dozen lemons at 60 rupees and sold at the rate of 40 rupees per 10. Then the percentage of gain or loss. తుషార్ ఏం చేశాడు? 1 డజన్ నిమ్మకాయలను 60 రూపాయలకు కొని 10 నిమ్మకాయలు 40 రూపాయల చొప్పున అమ్మిండు. అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందో, వస్తే ఎంత శాతం అని అడిగిండు. అయితే 60 రూపాయలకు ఎన్ని కొన్నాడు నిమ్మకాయలు? 12 కొన్నాడు. ఇంకా ఇక్కడ 40 రూపాయలకు ఎన్ని అమ్మాడు? 10 అమ్మాడు. అన్నప్పుడు ఒక్క నిమ్మకాయ ఎంత అవుతుంది? ఫస్ట్ 60 రూపాయలకు కొన్నాడు 12 కాబట్టి దీన్ని బై చేస్తే మనకు 5 వస్తుంది. 5 రూపాయలు అయింది ఫస్ట్. తర్వాతకు దీన్ని బై చేస్తే మనకు 4 రూపీస్ వస్తుంది. 4 రూపాయలకు అమ్మిండు ఒక్క నిమ్మకాయని. 5 రూపాయలకు కొని 4 రూపాయలకు అమ్మిండు అంటే మనకు తక్కువ అని అర్థమవుతుంది. 1 రూపాయి లాస్ అవుతున్నాడు. దీనికి మధ్య రూపాయి లాస్ ఉంది కాబట్టి 1 రూపాయి లాస్, మనం నష్టం అనుకోవాలి. అందులో ఇంకెక్కడ ఇది 10 నిమ్మకాయలు మాత్రమే, 10 నిమ్మకాయలకి ఇంకా మనకు 2 నిమ్మకాయలు ఉన్నాయి. అయితే ఒక్క నిమ్మకాయ 4 కాబట్టి ఈ 2 నిమ్మకాయలకు ఎంత అవుతుంది? 8 అవుతుంది. టోటల్గా అతను అమ్మిన డబ్బులకి ఎంత అవుతుంది? 40 + 8 48 రూపాయలకి అమ్మేశాడు. ఎంత కొన్నాడు? 60 రూపాయలకు కొన్నాడు. అన్నప్పుడు కొన్న డబ్బులకు అమ్మిన డబ్బులకు ఎంత చేంజ్ ఉంది? ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? 12 రూపాయలు ఉంది. ఈ 12 రూపాయలు నష్టపోయాడు. 12 రూపాయలు నష్టం అనేది ఎంత శాతం? శాతం తెలుసుకోవాలంటే మనకు ఎంత వచ్చింది నష్టం? 12 వచ్చింది. మనం కొన్న వెల వేసుకోవాలి కింద, అంటే ఫస్ట్ ప్రైస్ మనం ఎంత కొన్నామో దాన్ని కన్సిడర్ చేయాలి. ఇంటూ 100 శాతం కాబట్టి 100. సో 0 0 క్యాన్సల్. 6 × 12 2 × 10 = 20. సో 20% నష్టం. 20% నష్టం. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 5 × 10,000 + 0 × 1000 + 8 × 100 + 0 × 10 + 7 × 1 దీనికి సమానమైన వాల్యూ అంట. 5 × 10,000 అన్నప్పుడు 50,000 వస్తుంది. ఇక్కడ 50,000 ఇది కాదు, ఇది కాదు, కాబట్టి ఇవి రెండు అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 0 × 1000 వేల స్థానంలో మనకు 0 రావాలి. ఇన్ 1000 ప్లేస్ వి గెట్ 0. సో రెండిట్లో ఉన్నాయి. ఇన్ 100 ప్లేస్ 100ల స్థానంలో 8 రావాలి. ఫస్ట్ ఆప్షన్లో మనకు 8 లేదు, 0 ఉంది కాబట్టి ఇది కూడా రాంగే. మిగిలిన ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 10ల స్థానంలో ఇక్కడ 10th ప్లేస్లో 0 ఉంది, 0 × 10 ఉంది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. సెకండ్ ఆప్షన్లో వస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద 7-digit నెంబర్స్ 7254 into it is *98 is divided by 22. Then the digit at star. ఇక్కడ ఇచ్చిన అంకెలలో ఈ స్టార్ మార్కులో ఉన్న 2 అంకెల, ఈ స్టార్ మార్కులో ఏ అంకె ఉంటుంది? ఇది 22 చే
నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నారు. అయితే ఒక సంఖ్య 22చే భాగించబడాలంటే అది ఖచ్చితంగా 2తో భాగించాలి, 11చే భాగించబడాలి. ఎందుకంటే 2 × 11 = 22 అని రాసుకుంటాం మనం. ఇది ఆల్రెడీ 2తో డివైడ్ అవుతుంది. ఎందుకంటే ఒకట్ల స్థానంలో 8 ఉంది. 8 అనేది ఈవెన్ నెంబర్, సరి సంఖ్య ఉన్నప్పుడు అది 2తో ఖచ్చితంగా భాగించబడుతుంది. ఇంకా 11తో డివైడ్ అవుతుందో లేదో చూడాలి. 11 యొక్క భాజనీయత సూత్రం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఈజ్ ఒక సంఖ్యలో సరి అంకె స్థానాలు మరియు బేసి అంకెల స్థానాల మధ్య భేదం 0 అయినా అయి ఉండాలి, లేకపోతే 11 అయినా అయి ఉండాలి. ఇక్కడ బేసి సంఖ్యలు ఏమవుతాయి? 7, 5, ఇక్కడ ఈ స్టార్ అండ్ 8. బేసి సంఖ్యలు అంటే ఇప్పుడు వీటికి నెంబర్స్ ఇస్తే మనం 1, 2, 3, 4 అనుకుంటూ పోతే 7 అనేది ఒక ప్లేస్లో వస్తుంది, మళ్ళీ 2 దగ్గర 2 వస్తుంది, 3 దగ్గర 5 వస్తుంది, 4 దగ్గర 4 వస్తుంది, 5 దగ్గర స్టార్ వస్తుంది. కాబట్టి అవి బేసి. సరి అంటే 2, 4, 9 ఇవి ఈ సంఖ్యలో సరి స్థానాల దగ్గర ఉన్నాయి. వీటిని మనం బేసి స్థానాల దగ్గర ఉన్న అంకెలను కూడితే మనకు ఎంత వస్తుంది? 7 + 5 = 12. 12 ప్లస్ స్టార్ మనకు తెలియదు కాబట్టి 12 + 8 అనేది 20. 20 ప్లస్ స్టార్. సరి సంఖ్య స్థానాల దగ్గర ఏమేమి ఉన్నాయి? 2, 2 + 4 8. అంటే ఒక సంఖ్య వదిలి ఒక అంకె వదిలి ఇంకొక అంకెను యాడ్ చేయాలి. 2 + 4 ఎంత? 6. 6 + 9 15. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 11 కావాలి. ఆల్రెడీ ఇక్కడ 15లో 11కి ఎంత ఎక్స్ట్రా ఉంది? 4 ఎక్స్ట్రా ఉంది. 4 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 20 ప్లస్ ఈ స్టార్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి దీన్ని ఏదో ఒకటి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ మైనస్ 15. ఈ 15ను మైనస్ చేసినప్పుడు మనకి ఎంత రావాలి? 11 రావాలి. 20 నుంచి 15 పోతే 5 ఉంటాయి. ప్లస్ దిస్ ఎక్స్ వాల్యూ అండ్ 11. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 11లో నుంచి 5 తీసేయాలి, ఇది తొలగిపోతే మైనస్ అవుతుంది కాబట్టి 11 మైనస్ 5. 5 పోతే ఎంత మిగులుతుంది? 6. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 6 అనేది మిగులుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత? 6 అంటే స్టార్ వాల్యూ ఈజ్ 6. నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ లైన్స్ passing through 5 points in which any 3 of them are non-collinear is. ఏవైనా 3 సరేకియాలు కానీ 5 బిందువుల గుండా గీయగలిగే రేఖల సంఖ్య. సరేకియాలు అంటే ఒకటే లైన్ దగ్గర ఉంటాయి. ఇలా ఒకటే మనం 3 రేఖలను ఉపయోగించి ఒకటే లైన్ గీస్తే దాన్ని సరేకియాలు అంటారు. అలా గీయలేకపోతే సరేకియాలు కాని బిందువులు అంటారు. కాబట్టి ఇక్కడ 3 సరేకియాలు కాని బిందువులు ఏవైనా 5 అన్నారు. ఇప్పుడు ఇవి తీసుకుంటే మనం 1, 2, 3, 4, 5. ఈ 5 అనేవి మనం ఏ మూడింటిని కలిపి ఒక లైన్ని గీయలేం ఇలా. కాబట్టి ఇవి సరేకియాలు కాని బిందువులు. వీటితో మనం ఎన్ని లైన్స్ గీయగలమని అడిగాడు. 1, 2, 3, 4, 5. 5 గీసాం. మళ్ళీ ఇక్కడ 6, 7 ఇది అయిపోయింది. 8, 9 ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ ఉంది ఒకటి కాబట్టి ఇక్కడ 10. ఇంకా దేని నుంచి మనం గీయడానికి రాదు. 10 గీయం మనం ఎక్కువగా 10 గీయగలం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దీనికి ఫార్ములా కూడా ఉంది. 5c2 అనేది ఫార్ములా. 5c2 అనేది మనం ఇక్కడ 5 అనేది బిందువులు, ఎనీ నెంబర్లో 5 బిందువులు అన్నారు కాబట్టి 5 పాయింట్స్ 5 రాసుకుంటాం. 2 అనేది ఇక్కడ 2 పాయింట్స్ మీట్ అవుతున్నాయి కాబట్టి 2 పాయింట్లు కలుస్తున్నాయి కాబట్టి 2 రాసుకున్నాం. దీని వాల్యూ చేస్తే మనకు 10 వస్తుంది. 5c2 వాల్యూ చేస్తే 10 వస్తుంది. సో నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఇన్ 45 degrees, 45 degrees, 90 degrees సెట్ స్క్వేర్ ఈజ్. మూలమట్టం అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అది
మనం కంపాస్లో చూస్తాం. 45 degrees 45 degrees 90 degrees అనే మూలమట్టం యొక్క రేఖీయ సౌష్ఠవ రేఖల సంఖ్య. ఇక్కడ ఒకటి 90 degrees ఉంది అన్నప్పుడు అది ఖచ్చితంగా ఇలాగ ఉంటుంది. మూలమట్టం ఇలా ఉంటుంది. ఇది 90 degrees, ఇది 45, ఇది 45. సరేకియాలు ఎన్ని గీయగలం మనం? ఒక్కటే గీయగలం. ఇలా మాత్రమే గీయగలం, ఇంకెక్కడ గీయలేదు. ఎందుకంటే 2 పార్ట్స్గా సరేకియం అంటే 2 పార్ట్లుగా సౌష్ఠవ రేఖలుగా సరేకియ మూలమట్టంకు ఉండే సౌష్ఠవ రేఖలు అడిగారు. సౌష్ఠవ రేఖ ఒకటే గీయగలం. సౌష్ఠవ రేఖ అంటే దాని ద్వారా 2 పార్ట్స్గా విడిపోతుంది ఇచ్చిన షేప్ అనేది. ఈ ఆకారం ఇక్కడ ఈ ట్రయాంగిల్ అనే షేప్, ఈ ఆకారంని మనం ఇలా చేసి 2 ఈక్వల్గా డివైడ్ చేయొచ్చు. ఇంకే రకంగా డివైడ్ చేయడానికి రాదు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ కెన్ బి ద లెంత్ ఆఫ్ ది థర్డ్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూస్ 2 sides ఆర్ 18 centimeters and 14 centimeters. 18 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు గల 2 భుజాలుగా కలిగిన త్రిభుజానికి కింది కొలతలలో 3వ భుజంగా గీయగలిగే భుజం ఏది అనేది అడిగిండ్రు. అయితే 2 వాల్యూస్ ఇచ్చారు ఇక్కడ. ఈ 2 వాల్యూస్లో మనకు త్రిభుజం యొక్క ధర్మాలలో కొన్ని ధర్మాలు ఉన్నాయి త్రిభుజానికి. అవేంటంటే 2 త్రిభుజాల యొక్క భుజాల మొత్తం అనేది ఒక త్రిభుజంలో 2 భుజాల మొత్తం అనేది 3వ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ 18 + 14 చేసినాం అనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. మళ్ళీ ఈ రెండింటిని మైనస్ చేస్తే 3వ భుజం కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ ఈ రెండింటి కంటే ఎక్కువగా ఉన్న వాల్యూ ఏముంది? ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ కన్నా ఎక్కువగా 32 ఉంది. కానీ ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకు ఈక్వల్ 32 వస్తుంది. అలా ఈక్వల్ 32 రాకూడదు, ఎక్కువ రావాలి. ఇది ఈక్వల్ ఉంది కాబట్టి ఇది కాదు ఆప్షన్. అండ్ మైనస్ చేసినప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 4 వస్తుంది. 4 కంటే ఎక్కువైన వాల్యూ ఉండాలి. 3 అనేది 4 కన్నా తక్కువ కాబట్టి ఇది కాదు. ఇది 4కి ఈక్వల్ కాదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4r units ఈజ్ ఇన్ స్క్వేర్ యూనిట్స్. 4r యూనిట్లు వ్యాసార్థంగా కలిగిన అర్ధవృత్త వైశాల్యం చదరపు యూనిట్లలో అన్నాడు. మనకు అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? వృత్త వైశాల్యం ఫార్ములా πr². అర్ధవృత్తం అన్నప్పుడు /2 అయిపోతుంది, దానిలో సగం కాబట్టి /2. రేడియస్ ఎంత ఇచ్చారు? 4r ఇచ్చారు కాబట్టి π × r ప్లేస్లో 4r రాసుకుంటాం, ²/2. దీని వాల్యూ π × 4² 4² అన్నప్పుడు 4×4 16 r²/2 అవుతుంది. ఈ 2తో క్యాన్సిల్ చేస్తే మనకు 8 వస్తుంది. 2 × 16 ఎంత? ఇప్పుడు మిగిలిన వాల్యూ 8 × πr². 8πr² ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 150 cm². ఇఫ్ వన్ ఆఫ్ ఇట్స్ పెర్పెండిక్యులర్ సైడ్ ఈజ్ 20 cm, దెన్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్. ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం 150 cm². లంబకోణం కలిగిన త్రిభుజ భుజాలలో ఒకటి 20 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ చుట్టుకొలత ఎంత అన్నాడు. లంబకోణ త్రిభుజం అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ 90 degrees. దీని యొక్క వైశాల్యం ఇచ్చారు. వైశాల్యం ఫార్ములా ఏంటి? ఇక్కడ ½ × బేస్ × హైట్. ఒక భుజం అనేది 20 అన్నారు కాబట్టి ½ × ఈ వైశాల్యం ఎంత వాల్యూ ఇచ్చారు? 150 ఇచ్చారు. 150 cm². బేస్ వచ్చేసి ఇక్కడ 20 హైట్ ఆర్ బేస్. ఇంకొక వాల్యూ తెలియదు కాబట్టి x అనుకుంటాం. 120 150 0 0 క్యాన్సిల్ చేస్తాం. అండ్ ఇంకా ఏం ఇచ్చారు? 4 2 2 క్యాన్సిల్
ఇక్కడ ఇటు క్యాన్సిల్ అయిపోతుంది, 15 మనకు మిగులుతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఈ వాల్యూ 15 వస్తుంది. ఇది 20, బేస్ అనేది 15. మనం దీన్ని తెలుసుకోవచ్చు పైథాగరస్ థీరం ప్రకారం. ఈ కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కాబట్టి ఈ వాల్యూ, ఈ కర్ణం స్క్వేర్ అనేది దీన్ని స్క్వేర్ చేసి దీన్ని స్క్వేర్ చేస్తే వస్తుంది. 20 స్క్వేర్ అన్నప్పుడు ఎంత? 20 స్క్వేర్ 400. 400 ప్లస్ 15 స్క్వేర్ అన్నప్పుడు 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 225. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 400 ప్లస్ 225 625 వస్తుంది. 625 అనేది 25 స్క్వేర్కి ఈక్వల్. సో మనకు ఈ ట్రయాంగిల్ నుంచి ఒకటి 20 ఇచ్చారు, 15 మనం కనుక్కున్నాం, ఇంకొకటి 25 వచ్చింది. ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకు 625 వస్తుంది. 625 అనేది 25 స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 25. ఇప్పుడు మొత్తం యాడ్ చేయాలి. ఈ మొత్తం యాడ్ చేస్తే 20 ప్లస్ 25 45 అవుతుంది. 45 ప్లస్ 15 60. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. The diagonal of a square is 18 centimeters. Then the side of a square is what? ఒక చతురస్ర కర్ణము 15 సెంటీమీటర్లు అంట పొడవు. ఇది ఒక చతురస్రం, దీని యొక్క కర్ణం 18 సెంటీమీటర్స్ అయినా దాని భుజం ఏ అనుకుందాం మనం. మనకు తెలుసు పర్పెండిక్యులర్ ఫార్ములా అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. మనకి ఇలాంటి ఒక త్రిభుజం అయితే ఏర్పడుతుంది. ఈ 18 డిగ్రీలు హైపోటెన్యూస్ అవుతుంది, అంటే కర్ణం అవుతుంది. ఇప్పుడు ఈ రెండు భుజాలకు స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకు ఈ భుజం మనకు 18 స్క్వేర్ రావాలి. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 18 స్క్వేర్. దీని యొక్క స్క్వేర్ అనేది ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ని యాడ్ చేసినప్పుడు వస్తుంది. కాబట్టి 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 18 స్క్వేర్. 18 స్క్వేర్ అంటే 18 ఇంటూ 18. సో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు మనం. 2 9 18. ఏం మిగులుతుంది? ఇక్కడికి రూట్ పోతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? రూట్ ఇంటూ 9 ఇంటూ 18 అవుతుంది. ఈ 18లో కూడా మనం ఏమని రాస్తాం? 18ని అండ్ ద రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 9 ఇంటూ 2. ఎందుకంటే 9 2 18. దీన్ని మనం 9 ఇంటూ 2గా రాసుకుంటాం. ఈ 18ని 2 9లు ఉన్నాయి కాబట్టి ఒక 9 బయటకు తీస్తాం, ఇంకా 2 రూట్ 2 లోపలే ఉంటుంది. సో 9 రూట్ 2 ఈజ్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. If n is equals to 4, then the value of this expression. n వాల్యూ 4 అయినప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత? n to the power of 4. కాబట్టి 4 to the power of 4 by 4 plus 4 to the power of 3 by 2 plus 4 to the power of 2 by 4. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 3 మిగులుతుంది. 4 to the power of 3 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ 4 క్యాన్సిల్ కాదు, 2 అయితే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 4 to the power of 2 ఇంటూ 2 మిగులుతుంది. ఒకటి ఈ 4లో ఇక్కడ ఒక 4లో 2 క్యాన్సిల్ అయిపోయి ఇంకా 2 మిగిలింది. ప్లస్ ఇక్కడ 2, ఇక్కడ ఒక 4 ఉంది. 2 4ల నుంచి ఒక 4 పోతుంది, 4 మిగులుతుంది. 4 క్యూబ్ అన్నప్పుడు మనకి 4 క్యూబ్ వాల్యూ ఎంత? 4 4 16, 16 4 64 అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 4 ఇంటూ 4 ఇంటూ 4 వాల్యూ 64 ప్లస్ 6 స్క్వేర్ అన్నప్పుడు 16, 16 ఇంట్లో 32 ప్లస్ ఇక్కడ 4 మొత్తం ఎంత వాల్యూ? 64 ప్లస్ 32 ప్లస్ 4 ఎంత? 36. 0 100. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. If 2/3x minus 1/2x is equals to 4, then the value of x is. ఈ ఎక్స్ప్రెషన్లో x వాల్యూ ఎంత అన్నారు?
2/3x మైనస్ 1/2x ఈజ్ ఈక్వల్స్ టు 4. మనం ఎల్సిఎం తీస్తే మొత్తం 6 వస్తుంది. ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేయాలి, ఈ 3ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. 2 రెంట్ల 4, 4x మైనస్ 3x వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 4. 4xల నుంచి 3x పోతే ఒక x మిగులుతుంది. బై 4 6 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈ నుంచి x వాల్యూ రాసుకోవచ్చు మనం. x ఈజ్ ఈక్వల్స్ టు ఇది యుద్ధలకోతే ఇంటూ అవుతుంది. 4 × 6 24. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ 2x, 2x, 4x ఈజ్ 12, దెన్ మీన్ ఆఫ్ ది డాటా ఈజ్. మీడియన్ అంటే మధ్యలో ఉన్న అంకె. మధ్యలో ఉన్న అంకెను అడిగిండు. ఈ అంకెల యొక్క మధ్యగతం 12 అయిన దత్తాంశం యొక్క అంకగణితం, అంక మధ్యమం. మధ్యగతం అనేది 2x వాల్యూ. 2x ఈజ్ ఈక్వల్స్ టు 12 అంట అన్నప్పుడు x వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్స్ టు 12. ఈ 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి 6 అవుతుంది. x వాల్యూ ఏమవుతుంది? 6. కాబట్టి ఈ x వీటి ప్లేస్లో మనం ఏమి రాసుకోవచ్చు? 6. 2x అనేది 12, 4x అనేది 4×6=24. మీన్ అంటే అంక మధ్యమం అంటే అన్నిటిని యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే వాటి మొత్తంలో మొత్తం బై మొత్తంని యాడ్ చేసి మొత్తం బై సంఖ్య ఎన్ని ఉన్నాయో అన్ని సంఖ్యలు రాసుకోవాలి. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 6 + 12 18. 18 + 24 20 ఎంత అవుతుంది? 30. సో 42/2. 2 కాదు 3. ఎందుకంటే 3 ఉన్నాయి, 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 3. 1 2 3. 3 1 1, 3 4 12. 14 అనేది మీన్ అవుతుంది, అంక మధ్యమం అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఫార్ములా x bar is equals to a plus under root of xi minus a by n for finding the arithmetic mean by deviation method a indicates. ఈ ఫార్ములాలో ఏ ఏంటి అని అడిగారు. ఏ ఏమవుతుంది? ఊహించిన సగటు అవుతుంది. ఇక్కడ మనం అజ్యూమ్డ్ మీన్ తీసుకుంటాం కాబట్టి ఏ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది, ఊహించిన సగటు. నెక్స్ట్ క్వశ్చన్. ద టాలీ మార్క్స్ దట్ రిప్రజెంట్ ద నెంబర్ 7. గణన చిహ్నం మనం ఎలా గీస్తాం? 1 2 3 4. ఈ 4 తర్వాత మనం 1 అడ్డంగా గీస్తాం, 5 అవుతుంది. తర్వాతకి మళ్ళీ 2, 5 అయిపోయింది, ఇంకా 2 ఉంటాయి. ఇట్లా 2. ఈ ఆప్షన్ ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద వాల్యూ ఆఫ్ 127.1/1000 ఈజ్ 127.1/1000. కింద 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ఈ పాయింట్ అనేది 3 డిజిట్స్ ముందు వస్తుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ రాసి దీని ముందు ఒక సున్నా పెట్టాలి. 0.1271 అవుతుంది. ఎక్కడుంది వాల్యూ? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ rectangle whose length 6.5 centimeters and breadth 3.5 centimeters. మనకు ఏరియా చతురస్ర వైశాల్యం కనుక్కోమన్నాడు. లెంత్ పొడవు మరియు వెడల్పు ఇచ్చి. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు. సో పొడవు ఏమవుతుంది? ఇది మిశ్రమ భిన్నంలో ఉంది, మిక్స్డ్ ఫ్రాక్షన్లో. దాన్ని మనం సరిగ్గా రాస్తే 6 × 2 ఏమవుతుంది? 6 × 2 + 1 రాసుకొని బై 2 చేస్తాం. దాని వాల్యూ 6 2 = 12. 12 + 1 13. 13/2 ఇంటూ ఈ వెడల్పు ఏమవుతుంది? 6 రెంట్ల 6 రెంట్ల 3 రెంట్ల 6. 3 × 2 + 1/2 అవుతుంది. 6 + 1 7. 7/2. సో 7/2. 7/2. 13 7 91/4.
ఇక్కడ ఆప్షన్స్లో మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు కాబట్టి 4 రెంట్ల 8, ఇంకెంత ఉంటుంది 11. 11 అన్నప్పుడు 4 రెంట్ల 8, 8 పోతే ఇంకా 3 మిగులుతాయి కాబట్టి 3/4. 22 3/4. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -7/13 ఈజ్. అడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు సంకలన విలోమం. ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. ఇక్కడ -7/13 ఉంది కాబట్టి +7/13 అదే సంకలన విలోమం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వరకు కంటెంట్ అయిపోయింది. మీకు ఇంకా ముందు వీడియోస్ కావాలనుకుంటే ఇంకా వేరే సెక్షన్స్వి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.